అయినా చెప్పిద్దాం మిస్టరీ ఏంటో సినిమాకి వెళ్ళకుంది అని అనుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు చెప్పలేదనుకో, ఉందిగా మనకి రాజమార్గం December 12th రిలీజ్, థియేటర్కి వెళ్ళి తెలుసుకుందాం. రైట్, ఎనీవే ఫస్ట్ అయితే అందరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. హాయ్ సార్. హాయ్. హాయ్ అండి రియా గారు. హాయ్ రోహిత్ గారు. సార్, మిస్టీరియస్. సో సినిమాల్లో చాలా మిస్టరీలు చూపిస్తూ ఉంటారు. మీరు టైటిల్లోనే మిస్టీరియస్ అనేది తీసుకున్నారు. సో అసలు ఈ సినిమాలో ఉన్న మిస్టీరియస్ ఏంటి, నిజంగా అలా ఆ మిస్టరీ ఆడియన్ని ఎంతలా మిస్టరీకి ఫీల్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు, ఏంటి సినిమా గురించి? మిస్టరీ అయితే చాలా బాగుంది. ఓకే, చాలా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. సో మీరు వెళ్ళి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి దీంట్లో మిస్టరీ ఏంటి. ఇప్పుడు మిస్టరీ ఏంటి రివీల్ చేసేస్తే మనకి ఏం ఉండదు మళ్ళీ. సో అందుకే మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాము December 12th వెళ్ళి చూడండి మిస్టరీ ఏంటిది అని. రైట్. సో సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఒక మిస్టీరియస్ పాయింట్ మీద, ఒక మిస్టరీ మీద జరిగే ఇన్వెస్టిగేషన్ ఆ కాన్సెప్ట్లో సినిమా నడుస్తుంది అనేది చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. బట్ జనరల్గా ఇలాంటి పాయింట్ తీసుకొని చేయటం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది అని చెప్పాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంటే లాకి, ఈ లా పాయింట్స్కి, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్కి రిలేటెడ్గా చాలా సబ్జెక్ట్ తీసుకొని చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఎలా అనిపించింది సినిమా మీకు చేయటం? ఇందులో ఉన్న లా పాయింట్స్ చూపించడం కానీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో ఉండే ఆ తీరు కానీ ఎలా అనిపించింది? సో ఇది ఏంటంటే కంప్లీట్గా మిస్టరీ అంటే కంప్లీట్ మిస్టరీ థీమ్లోనే వెళ్ళకుండా వీఆర్ గోయింగ్ విత్ లైక్ దాంట్లో లవ్ స్టోరీ ఉంది, మళ్ళీ కొన్ని డ్రామా ఉంది, ఇమోషన్, యాక్షన్, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో థ్రిల్లర్తో పాటు లైక్ వీఆర్ హ్యావింగ్ ఎ లవ్ స్టోరీ యాజ్ ఐ టోల్డ్ యూ. సో మీకు అన్ని ఇమోషన్స్, మిక్స్ ఆఫ్ ఇమోషన్స్ మీకు దొరుకుతాయి ఇందులో. ఒకే థీమ్లో వెళ్ళడం కూడా కాకుండా సంథింగ్ ఫ్రెష్ కూడా అనిపిస్తుంది మీకు చూస్తే. సో అన్ని వేరియేషన్స్ ఈ మూవీలో టచ్ చేశారు. యా, ఎగ్జాక్ట్లీ. రైట్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? సో నేను ఇక్కడ ఇందులో నేను ఆర్కిటెక్ట్ ప్లే చేస్తున్నాను. ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్. నా క్యారెక్టర్ విరాట్. ఐ హ్యావ్ ఎడ్ లైక్ ఒక డ్రీమ్ ఉంది, ఇలా బిల్డ్ చేయాలి, ఇది ఉంటుంది ఏంటిది అని. సో అలా నేను లవ్లో పడి, ఇప్పుడు నేను మొత్తం స్టోరీ చెప్పేస్తే మీ ఏమంటారు, అంబిషన్ ఒకటి అయితే మధ్యలో లవ్ అనే ఒక డైవర్షన్ అని కాదు, ఇట్స్ అన్ సపోర్ట్ యూ కెన్ సే. సపోర్ట్తో అండ్ మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తే అక్కడే కొంచెం ట్విస్ట్ వస్తుంది ఆ టైంకి. ఓకే, ట్విస్ట్ జరిగి ఏమవుతుంది నెక్స్ట్ ఏంటంటే మీరు చూడాలి దానికైతే. రైట్, సూపర్ అండి. రియా గారు, సో మిస్టీరియస్ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అసలు మీకు ఈ సినిమాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మీ క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? About my character. About your character, what will you say? A sweet, simple girl